బయటికి వెళ్ళి సైకిల్ తొక్కితే పడతావు కదా! ఆల్రెడీ పడ్డావు కదా! ఎందుకు వద్దు అన్నానని చెప్పి చూడండి ఇంటినే ఏకంగా రోడ్డు చేసేసి ఇంట్లోనే సైకిల్ తొక్కేస్తున్నారు మా పిల్లలు. ఇలా ఉంటది వాళ్ళతోని. స్కూల్ హాలిడేస్ ఇచ్చారంటే ఇంక అయిపోయిందిలెండి. ఇంక రేపటి నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి వాళ్ళకి. ఇంక వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యేమో గానీ వాళ్ళకంటే కూడా మనకి పేరెంట్స్‌గా మనకే టెన్షన్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. కొత్త బుక్స్ అయితే తెచ్చేశారు. ఇంక వాటికైతే కవర్లు అయితే వేయాలి. వాళ్ళకేమో గానీ నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంక ఈ బుక్స్ కొనడము, అలాగే కవర్లు వేయడము ఇంక ఇదొక పని కాదులేండి. చూసారు కదా అక్కడ ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి కూడా ఒకటివే అండి. మా పెద్దోడు ఒకటివే అన్ని బుక్స్. ఇంకా వాటన్నిటికీ కూడా కూర్చొని 3½ అవర్ అయితే పట్టింది. కవర్లన్నీ వేసాను. ఇంకా కూర్చున్నాను మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఇంక లగేలేదు. పిల్లలేమో ఒకడేమో హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నాడు, ఒకడేమో హ్యాపీ బయటకు వెళ్ళి ఆడుకుంటున్నాడు. మా వారికేమో నాకు అసలు కవరే వేయడం రాదని చెప్పి అతనేమో తప్పించేసుకున్నారు. ఇంకేం చేస్తాం, ఇంకా ఎలాగైనా సరే వేయాలి కదా, తప్పదు. ఇంక పిల్లలు చదువు కన్నా మనకు ముఖ్యమైన పని అయితే ఇంకేమీ లేదు కదా. ఇంట్లో పని అంతా మొత్తం పూర్తి చేసేసుకున్నాను. తినేసి మధ్యాహ్నం అయితే కూర్చున్నాను అనమాట. మధ్యాహ్నం 1 o'clock కూర్చుంటే 4:30 అయితే పట్టింది. అప్పుడైతే అయ్యింది. కలిపి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కలిపి 36 బుక్స్ అయితే అయ్యాయండి. అసలు ఏం చదివేస్తామో ఏంటో తెలియదు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అసలు అన్ని బుక్సే లేవు. అలాంటి 3rd క్లాస్కి ఇన్ని బుక్స్ అంటే నేనే షాక్ అయ్యాను. ఇంకేదోలాగా చిన్నోడికి ఒకరోజు పెద్దోడికి ఒకరోజు అట్లయితే వేసేసాను. ఇది మినీ వ్లాగ్. నెక్స్ట్